ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వైసలించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ. అవునండి, అనుదినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కదండి. దేవుడు మరి అన్న వాటిని అందరికి తెలియచేయమన్నారుగా. రాత్రి ప్రార్థన చేస్తుంటే వాగ్దానం ఇచ్చారండి. ఇక్కడ దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చూసుకుంటే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను అని మాట్లాడుతున్నారనమాట దేవుడు. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను. నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇంకా మరి కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 13వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన అని మాట్లాడుతున్నారండి. ఇంకా మరి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను విడితప్పించెను అని మాట్లాడుతున్నారండి కీర్తనకారుడు. ఇంకా మరి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటున్నారండి కీర్తనకారుడు. ఇంకా కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండనని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 28వ వచనంలో, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. ఇంకా కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు అండి. యెహోవా, నీకే మొర్రపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నేను స్తుతించునా? నీ సత్యమును గురించి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేయుచున్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారనమాట. ఇందులో ముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయన్నమాట. ఈ వచనం ప్రకారము దేవుని యొక్క మరి శారీరక మరియు ఆధ్యాత్మికంగా మరి బాగు చేయు శక్తిని కలిగి ఉందని వివరిస్తుంది దేవుడు అనమాట. మనల్ని శారీరకంగా ఆధ్యాత్మికంగా బాగు చేసే దేవుడు మన దేవుడు అనమాట. ఈ వచనము యొక్క మరి రెండవ విషయం ఏంటంటే, ఈ వచనం యొక్క వివిధ అనువాదాలు ఆధ్యాత్మికంగా మరి అర్థాలను మరి వివరిస్తాయన్నమాట. ఆధ్యాత్మికంగా బలపడతాకి ఇవి వివరిస్తాయని చెబుతున్నారన్నమాట. ఇంకా మూడవ విషయం చూస్తే, దీనిని స్వస్థతనిచ్చే మరి వచనంగా ప్రస్తావించారనమాట. ఈ వచనము దేవుని వాక్యం ద్వారా స్వస్థత, విడుదల మరియు ఆపద నుండి రక్షణను తెలియజేస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా కష్టకాలంలో దేవుని సహాయాన్ని చూస్తుందన్నమాట. ఆయన తన వాక్యం పంపి వారిని బాగు చేసిన, వారి పండి గుంటలోంచి వారిని విడిపించిన అనే వాగ్దానం వచ్చి దేవుడు మనకి మరి
ఈ వచనాలన్నీ మనకి దీనికి రిఫరెన్స్‌లుగా ఇచ్చి మనల్ని బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి దేవుడు మరి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేదనమాట. మన విశ్వాసం వలన మన రూఢిగా నిజమవుతాయని, నెరవేరుతాయని మనం విశ్వసించి నమ్మాలన్నమాట. అప్పుడే మనకి మన అడిగినయన్నీ పొందుకుంటారనమాట. నమ్మిన మరలా నా మహిమను మీరు చూస్తారు అంటున్నారు. ఆయన వాక్యం పంపించి బాగు చేస్తున్నారు. ఆయన పొందిన స్వస్థత కలుగజేస్తానని ఏదైనా మాట్లాడుతున్నారన్నమాట. నేను వాక్యం పంపించి బాగు చేస్తానని వాటి పడిన గుంటలు విడిపిస్తానని ఏదైనా మాట్లాడుతున్నారనమాట. ఏదైనా వాగ్దానం అందరూ జీవితం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా నిద్ర సత్మంత్రకరమైన నామను కలిసి తీసుకొస్తున్నారండి. ఎనిమిది ప్రపంచం పెట్టిన పేరు పేరు జ్ఞాపం చేసుకోండి. ఆయన బిడ్డ అవసరం తెచ్చిన ఆయన అక్కలు తెచ్చిన కోరికలు తెచ్చండి. ఆయన చిన్న బిడ్డల మంచి దయచేయాలి. నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆది వస్తున్నారు ఆది సాయం తెచ్చండి. అనగా స్వస్పర్శన ఆయన వేదలతో కొన్ని వాదొచ్చిన ఆయన వారు లేకుతున్న ఆయన రక్షణ తెచ్చండి. ఆయన అవనస్తులు బలపరిచిన ఆయన ఎవరి కాలం మీ కాళ్ళ మాట కూర్చుకుని ఇతర రానే మీరు మీద సరిపడిన కూర్చుకొని ఇతర పిల్లలను బాగా దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా వేచి మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.